మీరు ఒక సక్సెస్ఫుల్ ఎంటర్‌ప్రెన్యూర్ అయ్యారు. మీరు స్టార్టింగ్‌లో పెట్టారు ఛానల్. అప్పుడు అంత తెలీదు ఎవరికి. మీ లుక్ ఏమో ప్రొఫెషనల్ లుక్ ఉంది. ఓకేనా? ప్రొఫెషనల్ లుక్ ఉంది అండ్ మీ క్వశ్చన్స్ కూడా స్మూత్గా పిన్ పాయింట్గా అడుగుతున్నారు. నేను అప్పుడే చూసా, ఎవరబ్బా ఇతను బాగా అడుగుతున్నారు అంటే ఒక మైండ్ సెట్లో ఒకటి ఫిక్స్ అయిపోయి ఉంటుంది కదా, ఈ తెలుగు న్యూస్ ఛానల్ అంటే ఇలాగే ఉంటుంది, లేదంటే యూట్యూబ్ ఛానల్స్ అంటే ఇలాగే ఉంటుంది అని. దేవుడు మీకు ఆ బ్లెస్సింగ్స్ ఇచ్చాడు. మీరు మీ కష్టపడ్డారు, మీరు కష్టపడి మీరు అదే చెప్తాను యంగ్స్టర్స్కైనా ఎప్పుడైనా ఏం చెప్తాను షాహిద్ భాయ్, 50 సంవత్సరాల తర్వాత ఈ తరం మనకి రోల్ మోడల్గా ఉండిపోయిన ఒక చెగువేరనో, సుభాష్ చంద్రబోసో, లేకపోతే ఇప్పుడు నరేంద్ర మోడీ గారు చాయ్ వాళ్ళగా పిఎం అయినట్టు, ఈ ప్రపంచంలో సాధించలేంది చాలా మంది వెయిటర్. చాయ్ వాళ్ళ అంటే ఏం చదువు ఉంటుందండి? ఒకటి అపార్ట్ ఫ్రమ్ ద ఇది పొలిటికల్ ఐడియాలజీస్ మేము వదిలేస్తే, చాయ్ వాళ్ళ ప్రైమ్ మినిస్టర్ అంటే చాలా పెద్ద మాట. కానీ అనడానికి చాలా పొలిటికల్ లీడర్స్ లేకపోతే నాలాంటి ఎంటర్‌ప్రెన్యూర్స్ చాలా ఈజీగా మాట్లాడేస్తాం. కానీ ఒక చాయ్ వాళ్ళ ఠేలా పక్కన రోడ్ సైడ్ ఉన్న ఒక ఠేలా అతను వీర శివాజీ గుర్రం అంట రేసుల్లో ఈ ప్రపంచంలో ఎలాంటి గుర్రాన్ని తీసుకొచ్చినా కూడా ఆ గుర్రం ఇక్కడ ఉంటే ఆ గుర్రం అక్కడ 100 మీటర్ డిస్టెన్స్ని మెయింటైన్ చేసే అంత కెపాసిటీ ఉన్న రేస్ని రన్ చేసింది అనమాట. అలాంటి గుర్రం ఒకరోజు షాహిద్ భాయ్ అనారోగ్యం పాలైపోయింది. వీర శివాజీ దాన్ని చూసి బాధపడుతున్నాడు. ఇంక అమ్మ, ప్రపంచంలో నా గుర్రాన్ని ఓడిపించే సత్తా ఏ గుర్రానికి లేదు, ఈరోజు దీనికి గతి పట్టింది అని అంటే మీ అమ్మ ఎక్కడికి పోయి చూపించుకోవాలా దీన్ని అని అంటాడు. ఆ గుర్రం పడుతున్న నరకయాతనని చూడలేక ఆ డాక్టరు బతకలేదు అని అంటే మీరి చేతులతోనే మెడిసిన్ ఇచ్చి చంపేస్తానంటేనే నేను ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తానన్న కండిషన్ పెడతాడు. వీర శివాజీ అని అంటారు. అప్పుడులో యోధులు ఎలా ఉంటారు? జవాన్ దియా పక్కా చంపేస్తాను ఆ చేతులతో. ఇప్పుడు మీ కేసులో కూడా మీరు దుబాయ్లో ఉండేటప్పుడు మీ అప్పులు తీరిపోతే చాలు, ఏమైనా అయిపోతే చాలా నార్మల్ లైఫ్ బతుకుదాం, నార్మలైజ్. ఇప్పుడు మీరు ఇంత మంచి పొజిషన్ లో ఉన్నారు అంటే ఏదైనా మనం నమ్మినప్పుడు చాలా స్టెప్ ఆన్ గా నమ్మాలా. అండ్ ఇంకోటి ఏమంటే ఇప్పుడు మన యంగ్స్టర్స్ లో ఏమైపోయిందంటే ఒక ఐఫోన్ ఉంటే చాలు, ఒక బైక్ ఉంటే చాలు, అదే ప్రెస్టేజ్ సింబల్ కదా, అది ఉంటే చాలు అని అలా వచ్చేస్తుంది. సో ఏమంటే దాంతోపాటు ఆ మైండ్ సెట్ వల్ల ఎవరు మనం ఓన్గా ఏమైనా చేద్దాం, ఒక స్టార్టప్ చేద్దాం. యాక్చువల్లీ ఈ రోజులలో పేరెంట్స్ని యంగ్స్టర్స్ హింసించేది ఎక్స్పెషల్లీ 10th ఇంటర్ నుంచి స్టార్ట్ అయిపోతుంది. లేదు, రేపటి విజన్ గురించి ఆలోచిస్తున్నావా? మీ అమ్మ నాన్న ఏ స్థాయిలో కష్టపడి నేను ఈ స్థాయికి తీసుకొచ్చారో వాళ్ళ గురించి నువ్వు అర్థం చేసుకుంటున్నావా? మీరు ప్రపంచంలో ఎక్కడ లేని బిల్డింగ్ని నిర్మించారు కదా, మీరు ప్రపంచంలో ఎక్కడ లేని సముద్రాన్ని చాలా ఆర్టిఫిషియల్గా నిర్మించుకొని పామ్ జుమేరా లాంటి ప్రాంతాన్ని నిర్మించారు కదా. ఈ దేశంలో ఎక్కడ లేని విధంగా రోడ్ సిస్టాన్ని నిర్మించారు, డ్రైనేజ్ సిస్టాన్ని నిర్మించారు. కానీ మీకు ఎలా సాధ్యమైంది అని అడుగుతాడు ఆయన. అప్పుడు ఆయన షేక్ జయద్ గారు అంటారు, మేము మా దేశాన్ని ప్రేమిస్తున్నాం, మా దేశాన్ని ప్రేమించి ఇక్కడ కరప్షన్ లేకుండా మా దేశం వరల్డ్లోనే నంబర్ 1 ఉండాలనే కలలు కంటున్నాం. మేము ఏదైతే చెప్తామో అదే చేస్తున్నాం, ఏదైతే చేస్తున్నామో అదే చెప్తాం. సో మీ ఇంటెన్షన్ చాలా బాగుంది. ఇక్కడ సపోర్ట్ కూడా చాలా బాగుంటుంది గవర్నమెంట్ నుంచి. సో మీరు చేస్తే అది చాలా మంచి పని అవుద్ది. చాలా మంది ఎంప్లాయ్మెంట్ కోసం అక్కడి నుంచి ఇక్కడ వచ్చిన వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్ అవుద్ది. ఇదే దేశంలో 2014లో జాబ్ కోసం మీరు వచ్చారు. చాలామందికి తెలియని విషయం ఏంటంటే అప్పుడు నాకు కెనడాకి పంపిస్తా అని ఒక పర్సన్ 3 lakhs మోసం చేశారు. అలాంటి స్టేజ్ ఆఫ్ లైఫ్లో అప్పు చేసి ఒక 3 lakhs ఆయనకు పే చేస్తే మోసం చేశాడు. KFCలో జాబ్ అన్నాడు, అది అన్నాడు, ఇది అన్నాడు. సో నేను అప్పులు చేసి పెట్టాడు. ఇక్కడ నేను మోసపోయిందే కాకుండా ఇంకో 3 టికెట్స్ వాళ్ళ అమౌంట్ వాళ్ళు నాలాగానే అప్పు చేశారు. ఏవియేషన్తో పాటు ఇది కూడా నాలెడ్జ్ ఉంది. క్రాస్ ట్రైనింగ్లో నాకు ఈ SEO అనే దగ్గరికి వచ్చేసరికి అదే నాకు బెడ్ అండ్ బటర్ అయిపోయింది. ఆ తర్వాత నేను ఇండియాకి రీచ్ అయిన తర్వాత IQ Team Active అని ఒక సాఫ్ట్వేర్ కంపెనీ స్టార్ట్ చేసిన.
అప్పుడు హోటల్స్లలో బిజినెస్ ఎంత వస్తుందో నేను చూశాను. ఓకే, నేను అనుకున్నా వై డోంట్ వి స్టార్ట్ అవర్ ఓన్ హోటల్. మీరు ఎక్స్పెరిమెంట్ చేద్దాం ఒక ఎక్స్పెరిమెంట్ కాదు, నాకు అప్పుడు కాన్ఫిడెంట్. అదే ఈవెన్ నా హోటల్ చాలా చిన్నదే అయినా సాయిద్, నేను మేక్ మై ట్రిప్, గోఐబిబో, అగోడా, booking.com ఇలా గూగుల్లో లక్డీ కప్పులో టాప్ ఫస్ట్ ర్యాంక్లో ఉంచాడు నేను ఆ ప్రాపర్టీ SEO కూడా. మీరు ఇక్కడ పడిన కష్టాలు, ఆ ఎక్స్పీరియన్స్ అవన్నీ ఒక్కసారిగా మీరు కష్టపడ్డారు, మీరు సక్సెస్ అయ్యారు. మీరు ఒక్కసారి వెళ్ళిన తర్వాత ఆ సక్సెస్ చూసిన తర్వాత మీకు ఎలా అనిపిస్తుంది? లేదు షాహిద్ భాయ్, ఇక్కడ నుంచి నేను దుబాయ్ నుంచి రిటర్న్ వెళ్ళిన తర్వాత ఇక్కడ డనాటా అంటే మీకు తెలుసు కదా, BMW పికప్కి వస్తుంది నార్మల్. దుబాయ్ ఇంటర్నేషనల్ సిటీలో మాకు విల్లాస్. ఇక్కడ నుంచి ఇండియా నుంచి రిటర్న్ పోయిన తర్వాత ఏదైనా జాబ్ వెతుక్కుందామని పోతే 12,000 ఆఫర్ వస్తుంది. ఇప్పుడు కూడా ప్రెసెంట్ 2024లో ఇది డినాటా అంటే ఒక చాలా వాల్యూ, వరల్డ్ నెంబర్ 1. ఈవెన్ టెర్మినల్ 3 అన్నబుద్ధ కంపెనీతో టైఅప్ అయినప్పుడు ఈవెన్ ఇప్పుడు నాకు శాలరీస్ ఆఫర్ 12,000, 10,000, 15,000 ఆఫర్ చూసిన తర్వాత పిచ్చిలేసిపోయింది. మీ స్టోరీ ఏదైతే మీరు దుబాయ్ గురించి చెప్పారో అది చాలా ఇన్స్పైరింగ్ గా ఉంది. అంటే నాకు ఒక సినిమా స్టోరీ లాగా అనిపించింది.